హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసేసుకుంటాను. ఏంటంటే శనగపప్పు అలాగే బీరకాయ కాంబినేషన్తో కర్రీ ఎంతమంది చేసుకుంటారో చెప్పండి. సో ఒకవేళ తెలియనట్లయితే ఇలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలకి అలాగే రోటీస్కి అన్నిటికీ బాగుంటుందండి. సో ఫస్ట్ అయితే ఒక గంట ముందు ఇలా శనగపప్పునైతే నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసేసినట్లయితే కొంచెం అంటే గోరువెచ్చని వాటర్ వేసుకున్నట్లయితే మనకి కొంచెం బేగా నానిపోతుంది. లేదు మాకు టైం ఉందంటే కొంచెం తెల్లవారి ఏమైనా వంట చేసే ముందు నానబెట్టేసుకోండి. కొంచెం వేగంగా అయిపోద్ది కర్రీ కూడా. సో ఇప్పుడైతే నేను ఒక బీరకాయనైతే తీసుకున్నాను. అలాగే 3 ఆనియన్స్, అలాగే ఒక 5 లేదా 4 పచ్చిమిర్చి, ఇంకా 3 టమాటోలు తీసుకున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని. సో శనగపప్పు అయితే నానిపోయిందండి. ఇప్పుడైతే బీరకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పీల్ చేసుకోవాలి, అంటే తొక్కను తీసేయాలి. ఈ తొక్కతో కూడాను నేను చట్నీ చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో ఇలా పీల్ చేసుకున్న బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా ముందు భాగం అయితే కొంచెం ఇంత వచ్చేసింది. సో దాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇందులోకి నేను ఒక ఆలు కూడాను వేసుకుంటున్నాను. ఈ సైజులోనైతే కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మనకి ఉడికేటప్పుడు, అంటే శనగపప్పుతో పాటు ఉడికినప్పుడు మరీ మెత్తగా అంటే మరీ ఎక్కువ గ్రేవీ టైప్లో అయిపోకుండా బీరకాయ ముక్కలుగా ఉంటుంది. అలాగే టైం కూడా పడుతుంది కదా శనగపప్పు. అలా పచ్చి శనగపప్పునే మనం డైరెక్ట్గా కుక్ చేసేసుకుంటాం కాబట్టి ఈ సైజ్ అనేది ఉండాలండి. సో ఆలుగడ్డ కూడాను ముక్కలు కట్ చేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడాను ముక్కలు తరిగేసుకున్నాను. యాక్చువల్లీ 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. నేను చారుకు కూడాను కట్ చేసేసుకున్నాను. సో 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 4 సరిపోతాయి పచ్చిమిర్చి, 4-5. తర్వాత కొంచెం కరివేపాకు. సో ఇవి అయితే తాలింపుకి. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, ఈ 2 కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయాలి. వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలి. ఇది కూడాను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఆలుగడ్డ, అలాగే శనగపప్పు, ఈ 3టిని వేసేయాలి. సో ఇలా ముక్కలన్నీ వేసేసి మంచిగా కలిగి పెట్టేసుకోవాలండి. అంటే మంచిగా మగ్గించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకోవాలి.
ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఓ 5 మినిట్స్ తర్వాత చూసారా, ముక్క అనేది సాఫ్ట్ అయిపోతుందన్నమాట. వాటర్ బీరకాయలోంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. సో దీనిలోకి ఉప్పు, కారం, పసుపు వేసేయాలి. సో రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. అలాగే క్వాంటిటీ బట్టి కూడాను. సో పసుపు అలాగే కారం కూడా రుచికి తగ్గట్టు. ఆల్రెడీ నేను ఒక 5 మిర్చీలు వేసాను కదా, చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ లాగా వేసానండి. చిన్న స్పూన్ అనమాట, అంత ఎక్కువ స్పైస్ ఉండదులేండి. అలా అని ఎక్కువ కారం లేకపోతే బాగోదు, కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే బీరకాయ కొంచెం తీపిగా ఉంటుంది కదా, అందువల్ల. సో టమాటా ముక్కలను కూడా వేసేయాలి. వేసి ఇంకాస్త అంటే ఒక 5 మినిట్స్ టమాటా ముక్కలు కూడా మగ్గేలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలంటే మగ్గించేసుకోవాలన్నమాట మూత పెట్టి. సో ఇది వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చండి, పెద్ద తొందర ఏం లేదు, ఎవరైనా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అలాగే లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు ఈ ఒక్క కర్రీ మనం రెడీ చేసుకున్నామంటే ఆ కర్రీతోనే ఆరాంగా తినేయచ్చు. అలాగే కొంచెం పెరుగన్నం తినేస్తే అయిపోతుందండి. లేదు చపాతీలు, ఫుల్కాలు ఇలాంటి వాటికి చాలా కాంబినేషన్ బాగుంటుంది. సో ఒకటేంటంటే ఈ శనగపప్పు మనము ఉడికేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. దానికోసం నేను ఇలా 5 మినిట్స్కి కొంచెం మగ్గించుకుంటున్నాను, స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటా. సో తగినన్ని వాటర్ అయితే వేసేయాలి. తగినన్ని వాటర్ అంటే కొంచెం ముక్కలు మునిగేంత వాటర్ వేసేసుకోవాలండి. అప్పుడు మనకి శనగపప్పు కూడాను సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ కర్రీ అయితే, పిల్లలు కూడా తింటారు. సో ఎవరైనా అంటే తెలియకపోతే మాత్రం చేసుకోండి, బాగుంటుంది. ఫైనల్గా మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు దాన్ని ఉడకడానికి వదిలేయాలి. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగంటేస్తుంది. సో నీరంతా ఎగిరిపోయింది కదా, ఇలా ఎగిరిపోతూ ఉంటుందండి, అంటే కూర అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలాగే శనగపప్పు కూడాను మంచి సాఫ్ట్గా తయారవుతుంది అన్నమాట. సో అలా అని మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బీరకాయ కూడాను మరీ గ్రేవీ అయిపోలేదు, చూసారా? ఎందుకంటే నేను ఆ సైజులో కట్ చేసుకున్నాను కాబట్టి బీరకాయల్ని మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకున్నాను అనమాట. సో శనగపప్పు ఉడికిపోయింది, అలాగే అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఫైనల్గా బీరకాయ అలాగే శనగపప్పు కర్రీ టేస్ట్ చేయడానికైతే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు, మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.